భారతీ సిమెంట్స్ కు సున్నప్రాయ లీజులని క్యాన్సిల్ చేస్తారా? ఏ క్షణమైనా ఈ లీజులను రద్దు చేసే ఉత్తర్వులు ప్రభుత్వం నుంచి రాబోతున్నాయి. రూల్స్ ప్రకారమే 2 లీజులు పొందామంటోంది భారతీ సిమెంట్స్. కానీ కేంద్ర గనుల శాఖ రూల్స్ ప్రకారం ఇది ఉల్లంఘన కిందికే వస్తుందంటున్నారు అధికారులు. భారతీ సిమెంట్స్, ఏసీసీ, రామ్కో లీజులను కూడా ఇదే మాదిరిగా రద్దు చేసే అవకాశం కనబడుతోంది. 2015లో ఎన్ఎండిసి తెచ్చినటువంటి కొత్త రూల్స్ని ఉల్లంఘించింది భారతీ సిమెంట్స్. కడప జిల్లా కమలాపురం మండలంలో 509 ఎకరాలు, ఎర్రగుంట్ల మండలంలో 235 ఎకరాలలో సున్నప్రాయ లీజులను దక్కించుకుంది అప్పుడు భారతీ సిమెంట్స్. అప్పట్లో 2008లో రఘురామ్ సిమెంట్స్ పేరుతో లీజులు ఇచ్చినటువంటి వైఎస్ ప్రభుత్వం రఘురామ్ సిమెంట్స్ పేరుతో ఉన్న లీజులని ఇప్పుడు భారతీ సిమెంట్స్ దక్కించుకుంది. ప్రభుత్వం వద్ద ఈ విషయం భారతీ సిమెంట్స్ దాచిపెట్టింది. 2015లో మేజర్ మినరల్స్ విషయంలో ఎన్ఎండిసి కొత్త రూల్స్ని తీసుకొచ్చింది. ఇకపై దరఖాస్తు ద్వారా లీజులు ఇవ్వడం కుదరదు, కేవలం ఈవేలం ద్వారా లీజులు ఇవ్వాలని నిబంధనల్ని జారీ చేసింది. ఏదైనా ప్రాబ్లం ఉంటే కొంత సమయం కూడా ఇచ్చింది. 2017లోగా అన్ని అనుమతులు తీసుకొని మళ్ళీ లీజు మంజూరు చేయించుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. కానీ గడువులోగా అనుమతులు తెచ్చుకోకపోతే క్యాన్సిల్ చేస్తామని కూడా అప్పుడు హెచ్చరించింది. 2017 నాటి లీజులు తెచ్చుకోలేకపోయిన భారతీ సిమెంట్స్ ఆ తర్వాత 2024 ఫిబ్రవరి 2న వైసీపీ ప్రభుత్వం భారతీ సిమెంట్స్కి 2 లీజులని 50 ఏళ్ల కాలానికి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే టైంలో ఏసీసీకి 997 హెక్టార్లలో, రామ్కోకి 267 ఎకరాల్లో ఈ లీజులు మంజూరు చేసింది. లీజులపై ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం వివరణ కోరిగా ఎన్ఎండిసి కొత్త రూల్ ప్రకారంగా అప్పుడు లీజులు చెల్లవంటూ కొంత ప్రభుత్వం దీన్ని క్యాన్సిల్ చేసే ఆలోచన చేస్తోంది. ఏ క్షణమైనా ఈ లీజులని రద్దు చేసే అవకాశం ఉంది. ఆనాడు ప్రభుత్వం మారి కదా, ప్రభుత్వంలో మేము ఉన్నాం కదా అన్నట్టుగా డైరెక్ట్గా ఇష్టానుసారంగా లీజులు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఎన్ఎండిసి రూల్స్ ప్రకారంగా ఆ లీజులు చెల్లుబాటు అవ్వు అని చెప్పి అటు భారతి, తర్వాత రామ్కో, ఏసీసీ ఈ 3 సిమెంట్లకు కూడా ఫ్యాక్టరీలకు కూడా కొంత ఇబ్బంది పడే అవకాశం కనబడుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి ఏపీ ఇన్పుటర్ కృష్ణమోహన్ ఉన్నారు. కృష్ణమోహన్, సో ఇప్పుడు లీజులు రద్దు అవబోతున్నాయి. 50 ఏళ్ల కాలానికి అప్పుడు వైసీపీ ప్రభుత్వం కేటాయించినటువంటి లీజుని ఇప్పుడు ఈ ప్రభుత్వం రద్దు చేయబోతోంది. ఏం జరగబోతోంది? ఈ భారతీ సిమెంట్ సంబంధించినటువంటి వాళ్ళ అధికారులు కానీ లేకుంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ ఏంటి? లీజులు రద్దు అవుతున్నాయని ఒక ఆలోచన రాగానే వాళ్ళు ఏం చెప్తున్నారు? మన బేసిక్ గా చూసుకుంటే ఇటీవల కాలంలో నిన్నగాక మొన్న జగన్ పెట్టిన మీట్ లో కూడా ఇదే అంశాన్ని చాలా క్లియర్ గా ఆయన ప్రస్తావించారు. టీడీపీ ప్రభుత్వం చేస్తున్న ఒత్తిళ్లు కావచ్చు, లేకపోతే అరాచకాలలో భారతీయ సిమెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోబోతుంది అని చాలా క్లియర్ గా ఆయన కూడా ముందుగానే హెచ్చరించారు. అంటే ఆయనకు ముందుగానే తెలుసు దీనికి సంబంధించిన వ్యవహారంలో ప్రభుత్వం ఆ భారతీయ సిమెంట్, అలాగే రామ్కో, తర్వాత ఏసీసీ ఈ 3కు సంబంధించిన లీజుల్ని రద్దు చేయబోతున్నారు అని. అయితే ఈ ఆహారం మీద మొదటి నుంచి కూడా సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ఏదైతే ఉన్నాయో, సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ కి సంబంధించి 2015లోనే సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ కొన్ని వచ్చాయి. అయితే గవర్నమెంట్ మారిన తర్వాత 2017లో కూడా కొంత ఈ అనుమతులు తీసుకున్నారు. తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు తమకు అనుగుణంగా కొంత రూల్స్ ని మార్చి దాదాపుగా 50 సంవత్సరాలు 2 లీజుల్ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు చేశారు 2024లో. అంటే దీనికి సంబంధించిన వ్యవహారంలో ఏదైనా ఇష్యూ ఉంటే కొంత అప్పటికి ఏసీసీకి 997 హెక్టార్లు, రామ్కోకి 267 హెక్టార్లు, అలాగే దీనికి కూడా అంటే భారతీయ సిమెంట్ కూడా కొన్ని హెక్టార్లలో వాళ్ళు కూడా లీజుకి తీసుకున్న పరిస్థితి. దాదాపుగా 50 సంవత్సరాలు లీజుకి అప్పుడు ప్రభుత్వం వన్ సైడ్ గా డిసైడ్ చేసి ఇచ్చింది. అయితే ఈ వ్యవహారం మీద సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు కూడా కొంత ఆక్షేపణ చేసింది అనేది చెప్తున్నారు. కాకపోతే ప్రభుత్వంలో ఉంది కాబట్టి రఘురామ్ సిమెంట్ పేరు మీద ఈ యార్డ్స్ ఈ లీజులు అయితే భారతీయ సిమెంట్ తీసుకుంది. దీనికి సంబంధించి పూర్తిగా కూడా ఎర్రగుంట మండలం, అలాగే కడప జిల్లా కమలాపురం మండలం ఈ రెండిట్లో కూడా దాదాపుగా 735, 740 ఎకరాలకు సంబంధించిన లీజుని పర్మిషన్స్ ని 2024లో ప్రభుత్వం చివరిలో దీన్ని 50 సంవత్సరాలకి ఓకే చేస్తూ లీజులు కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు
దీని నామ్స్ పూర్తిగా కూడా విరుద్ధంగానే ఉన్నాయనే చెప్పింది. దీనికి కొంత టైం ఇచ్చింది. అయితే ఈ టైం ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు కోర్టుకు వెళ్ళి ఆశ్రయించే పరిస్థితిని చేశారు. కాకపోతే ఎన్డీఎంసీ రూల్స్ అంటే 2015లో వచ్చిన ఈ ఎన్డీఎంసీ రూల్స్ కొంత స్ట్రిక్ట్ అయ్యాయి. ఈ మధ్య దాని మీద ఫోకస్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గానే ఫోకస్ చేస్తుంది. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన దాంట్లో కూడా ఈ ఎన్డీఎంసీ రూల్స్ సెంట్రల్ గవర్నమెంట్ పూర్తిగా కూడా మార్చిన నేపథ్యంలో బహుశా ఇప్పటికీ ఒక నివేదిక కూడా ఇచ్చేసింది. ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో కొన్ని అంటే అనుమతులు ఇవ్వడం పట్ల, లేకపోతే ఇన్ని సంవత్సరాలు ఒకరికి అనుమతులు ఇవ్వడం పట్ల ఉన్న రూల్స్ కావచ్చు, లేకపోతే ఆ నిబంధనలకు విరుద్ధంగానే వీళ్ళు అనుమతులు ఇచ్చారు అనే ఒక డేటా క్లియర్ ఫైనల్ ఇచ్చేశారు. సో దాంతో ఇక భారతీయ సిమెంట్ కావచ్చు, రామ్కో కావచ్చు, ఏసీసీకి సంబంధించిన ఆహారాల్లో కొంత ఇబ్బందులు జరగబోతున్నాయి అనేది క్లియర్ గానే ముందుగానే ఊహించారు. అంటే బేసిక్ గా నేను జగన్ కూడా ప్రస్తావన చేస్తూ భారతీయ సిమెంట్ లాంటివి కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాయి, ఆంధ్ర నుంచి పరిశ్రమలు ఉండవు, ఇక పరిశ్రమలు కావు అని చెప్పిన నేపథ్యం కూడా దాని డైరెక్ట్ గా గత ప్రభుత్వంలోనే ఈ లీజులు మంజూరు చేసిందన్నట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో దాన్ని 2017 వరకు మళ్ళీ ఏమైనా చేంజెస్ కనుక ఉంటే చేసుకోండి అని చెప్పడంతో 2024 వాళ్ళ ప్రభుత్వం కొంత దిగిపోతుందనే సమయానికి మళ్ళీ లీజుకి సంబంధించి జరిగినప్పుడు, సో వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి లీజులకు సంబంధించి అక్కస్ అనుకోవాలా ఇప్పుడు? అంటే ఈ రాజకీయ కోణం ఏమైనా కనబడుతోందా? ఉంటుంది, అంటే రాజకీయ కోణం ఉండొచ్చు అందులో. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది, ఈ ఆహారం మీద పూర్తిగా కూడా వాళ్ళదే, మా బాధ్యత కాదు, అది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం, దాని ప్రకారమే రూల్స్ ఫామ్ చేస్తున్నాం అనేది ఉంటాయి. బట్ కానీ ఎక్కడో దగ్గర కొంత పొలిటికల్ ఎజెండా అయితే డెఫినెట్ గా కనబడుతుంది, దీంట్లో వేరే ఆలోచన ఏం లేదు. బట్ ఉన్న ఆహారాన్ని అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ కేవలం ఈ 3 వీటికే ఉంటాయా? ఆ తర్వాత ఇటీవల కాలంలో జరిగిన ఆహారాల్లో ఏ విధంగా ఉండబోతుంది అనేది అది కూడా జరగబోతుంది. డెఫినెట్ గా దాని మీద కూడా కొంత చర్చ వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. వీళ్ళు అనుకూలంగా ఉన్న కొన్ని కంపెనీలకి ఎలా ఇచ్చారు, లేకపోతే వాళ్ళని ఏ విధంగా చేయబోతుంది. దీంట్లో ఇప్పుడు మైహోమ్ కి కూడా కొన్ని కర్నూలు జిల్లాలో కొన్ని భూములు ఉన్నాయి, కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి. ఆ ల్యాండ్స్ కి సంబంధించి మైహోమ్ కూడా అక్కడున్న కొన్ని రైతులను ఇబ్బంది పెట్టి కొంత వ్యవహారాన్ని నడిపే ప్రయత్నం చేసింది. అక్కడ రైతులు కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు ఇటీవల కాలంలో. వాళ్ళు ఇప్పటికీ మా ఊళ్ళలో మేము ఉండలేని పరిస్థితి అయింది, అసలు మాకు వాళ్ళకి సంబంధం లేని భూములు కూడా ఆక్యుపై చేసుకుంటున్నారు మైహోమ్ అని కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. సో అటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు వాళ్ళకి మరి ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటారనేది చూడాలి, రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది. అయితే ఇప్పుడు ఒక క్లారిటీ అయితే భారతీయ సిమెంటు తర్వాత రామ్కో ఏసీసీకి సంబంధించిన ఆహారంలో ప్రభుత్వం ఒక నివేదికను కూడా ఇచ్చింది కాబట్టి డెఫినెట్ గా దీనికి పూర్తిగా కూడా రద్దయ్యే పరిస్థితి అయితే కనబడుతుంది. మరి తిరిగి ఈ కంపెనీస్ ఏ విధంగా రన్ అవుతాయి, దానికి సంబంధించిన ఆహారం ఏ విధంగా ముందుకు పోతుందో చూడాలి. అంటే ప్రభుత్వ నిర్ణయం ఎప్పుడు తీసుకుంటుంది, ఈ రోజు తీసుకుంటుందా రేపు తీసుకుంటుందో తెలియదు, కానీ ఖచ్చితంగా అయితే ఒక ముందస్తుగానే ఒక చర్య అయితే తీసుకోబోతుంది. దానికి ఆ విషయంలో క్లారిటీ లేదు. ఎప్పుడైనా సరే ఏ క్షణమైనా సరే ఈ భారతీయ సిమెంట్ కి సంబంధించి, ఏసీసీకి సంబంధించి, అలాగే రామ్కోకి సంబంధించిన భూములకు సంబంధించిన ఉత్తర్వులు రాబోతున్నాయి క్యాన్సిల్ చేస్తున్నట్టుగా. సో ఆ ఫర్దర్ గా వీళ్ళు ఏ విధంగా యాక్టివేట్ అవుతారు, లేదు ఫర్దర్ గా ఈ సునప్రాయాన్ని ఎక్కడి నుంచి తెచ్చుకుని నడుపుకునే పరిస్థితి ఉంటుందా లేదా అనేది చూడాలి. బట్ నాకు ఉన్న సమాచారం ఖచ్చితంగా 2-3 ఈ వారంలోనే భారతీయ సిమెంట్ కి సంబంధించిన లేదు ఈ 3 కంపెనీలకు సంబంధించినవి ఖచ్చితంగా రద్దయ్యే పరిస్థితులు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి మనోజ్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. మొత్తంగా భారతీ సిమెంట్కి సంబంధించినటువంటి ఆ సున్నప్రాయ లీజ్ని క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది, ఏ క్షణమైనా క్యాన్సిల్ చేయొచ్చు. ఇప్పటికే వాటిని నోటీసులు జారీ చేశారు. ఎన్ఎండిసి రూల్స్ ప్రకారంగా మీరు ఇలా తీసుకున్నారో చూపించండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని
ఇటు అధికారులు భారతీయ సిమెంట్స్కి నోటీసులు జారీ చేస్తే ఒక రిపోర్ట్ను కూడా వాళ్ళు అందజేశారంట భారతీయ సిమెంట్స్ నుంచి. సో మేము ఈ రకంగా లీజ్ తీసుకున్నామని విషయాలు చెప్పారు. లీజులో చూస్తూ ఉంటే కొంత ఎన్ఎన్డిసి రూల్స్ని పాటించలేదు, దరఖాస్తుతో మీరు తీసుకున్నారు, ఈ వేలంతో కాదు, కాబట్టి మీ యొక్క లీజులు రద్దు అవుతాయని చెప్పినట్టుగా అధికారులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే 2015లో ఎన్ఎన్డిసి కొత్త రూల్స్ని తీసుకొచ్చింది. అయితే ఆ రూల్స్ని భారతీయ సిమెంట్స్ ఉల్లంఘించిందట. అప్పుడు తీసుకొచ్చినప్పుడు కూడా 2017 వరకు మీకు అవకాశం ఇస్తున్నాము, రూల్స్ని మార్చుకోండి, మళ్ళీ లీజులు దక్కించుకోండి అనే రకంగా అప్పుడు నోటీసులు కూడా కేంద్ర ప్రభుత్వం ఆ రోజు తీసుకొచ్చిన రోజున 2 ఏళ్ల గడువు ఇచ్చింది. 2015లో కొత్త రూల్స్ తీసుకొస్తే 2017 వరకు అవకాశం ఇచ్చింది. కానీ ఏమాత్రం ఆ రూల్స్ని పట్టించుకోకుండా, గడువులోగా అనుమతి తీసుకోకుండా 2024లో మళ్ళీ వైసీపీ ప్రభుత్వమే భారతీయ సిమెంట్స్కి 50 ఏళ్ల కాలానికి ఆ యొక్క లీజ్ సున్నప్రాయిని లీజ్కి ఇచ్చింది. సో అదే టైంలో ఏసీసీకి 997 హెక్టార్లు, రామ్కోకి 267 ఎకరాల్లో కూడా అనుమతి ఇచ్చింది. సో ప్రస్తుతానికి అది ఏ రకంగా ఇస్తారు, దరఖాస్తుల ద్వారా కాదు, ఈ వేలం ద్వారా తీసుకోవాల్సింది ఇవ్వలేదు కాబట్టి అది ఏ ప్రభుత్వం ఇచ్చినా అది చెల్లుబాటు కాదు, కాబట్టి మీ యొక్క లీజులు రద్దు అవుతాయని అధికారులు నిర్ణయించారు. సో ఏ క్షణమైనా భారతీయ సిమెంట్ సంబంధించి సున్నప్రాయ లీజ్ రద్దయ్యే అవకాశం ఉంది. ఆ లీజ్ రద్దు అయిందనంటే డెఫినెట్గా భారతీయ సిమెంట్స్ అనేది కొంత చెతికిల పడడం ఖాయం. మెయిన్ రా మెటీరియల్ సున్నప్రాయ అనేది సిమెంట్ ఇండస్ట్రీస్లో. సో ఆ ఇండస్ట్రీని వెళ్ళేటువంటి ఆ రా మెటీరియల్ కొంత ఆగిపోయిందంటే కొంత ఇబ్బంది పడాల్సిందే. చూద్దాం మరి దీనిపైన జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీ ఏ రకంగా రియాక్ట్ అవుతుంది అనేది.